మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అమరావతి న్యూస్. Dr. B.R. Ambedkar. Johar. Johar Dr. B.R. Ambedkar. Johar. Johar Dr. B.R. Ambedkar. Johar. సాధిస్తాన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన యొక్క పోరాట పడి గురించి జరిగిన చాలా చరిత్ర జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవిత పయనంలో ఏ పాఠాన్ని చూసినా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. అందుకే నాకు అనిపించింది ఏంటంటే ఈ అకేషన్ని భారతదేశానికి ఆయన అందించినటువంటి గొప్ప రాజ్యాంగం, దాంతో పాటుగా ప్రోగ్రెసివ్ మూవ్మెంట్, మూఢాచారాలకు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రోగ్రెసివ్ స్టడీస్, అభ్యుదయ భావజాలను కావాల్సిన గురించి ఆ రోజుల్లో చెప్పినటువంటి గొప్ప మేధావి, భారతదేశ భవిష్యత్తుని ఖచ్చితంగా అంచనా వేయగలిగినటువంటి ఆర్థిక నిష్ణాతులు ఒకటి కాదు. ఏ రకంగా చూసినా కూడా, ఏ ఏరియాలో చూసినా, ఆయన రచించిన రచనలు చదివినా, సబ్మిట్ చేసిన పేపర్స్ చూసినా యూత్కి ముఖ్యంగా నిత్య చైతన్య స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అందుకనే ఆయన జీవితంలోని అనేక అంశాలని ఉన్న కాస్త సమయంలో చెప్పలేకపోయినప్పటికీ రామారావు గారు కొన్ని ప్రజెంట్ చేస్తారు చక్కగా. కొన్ని విషయాలు నేను కూడా ఒక 4-5 విషయాల్ని అన్ని పాఠాలు చేయలేకపోయినప్పటికీ కూడా ఎకానమీకి సంబంధించిన ఆస్పెక్ట్స్లో ఆర్థిక నిష్ణాతులు ఏ విధంగా ఉంటారు, ఆర్థిక రంగానికి సంబంధించి ఈ రోజున భారతదేశమే కాదు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు సైద్ధాంతిక విశ్లేషణల యొక్క సారాంశాన్ని చూసినట్లయితే వాటన్నిటినీ క్రోడీకరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తాను సబ్మిట్ చేసినటువంటి థీసిస్ లో, ప్రజెంట్ చేసినటువంటి పేపర్స్ లో ఉన్న సారాంశాన్ని Ramarao garu. Sir worked as lecturer for 7 years in government college for the subject commerce, and after that sir joined as commercial tax officer and retired government college ki chala CP work undandi commercial tax officer, and sir wrote 11 books on upliftment of downtrodden people, and sir is working in that aspect till now, and by this words I invite sir to give the speech. Thank you. చిక్కిన కాసుచే తనివి చెందు అమాయకులు ఎల్ల కష్టములు బొక్కెడు బొవ్వుతో మరచిపోవు క్షుదానల దగ్ధమూర్తులు నల్దిక్కులు గలుగు లోకమున దిక్కులేని శ్రమజీవులు వాని రెక్కల కష్టము లేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు. వాని రెక్కల కష్టము లేని నాడు సస్యరమ అంటే వ్యవసాయ భూములు పండుదామా లేదా అని ఆలోచిస్తాయి, సంశయించు. వాని రెక్కల కష్టము లేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు. వాని తల మీద పులిమిన పంకిలము కడిగి కరుణింపగలేదయ్య గగనగంగా. వాని నైవేద్యమును అంటువడిన నాడు 3 మూర్తులకు కూడా కూడు లేదు. వాని తల మీద, ఆ శ్రమజీవుల తల మీద ఒక పంకిలం బురద పులివేశారు. వాని తల మీద పులిమిన పంకిలము కడిగి కరుణింపగలేదయ్య గగనగంగా. గంగా నది కూడా ఆ మట్టిని కడగలేదు. వీడి తల మీద మట్టి భారతదేశంలో బురద పులివేశారు. వీడిని తీసుకెళ్ళి గంగా నదిలో ముంచి, కృష్ణా నదిలో, పెన్నా, కావేరి పుణ్యనదుల్లో ముంచి మళ్ళీ పైన పెడితే అది మాలోడ మాది కూడా అంటారు. వాని తల మీద పులిమిన పంకిలము అంటే ముంచి లేపితే మంగళోడ, సత్సరోడ, దొమ్మరోడు అంటారే కానీ ఆ గంగ కూడా ఆ మట్టి కడగలేదు. పామునకు పాలు
చీమలకు పంచదార మేపుకొనుచున్న ఈ ప్రాక్తనమైన జన్మభూమిలో ధర్మదేవతకు కూడా ఉలిక్కిపడ జబ్బు గలదు వాడున్న చోట. వాని రక్తమును ఆహరించి ఇనుప గజ్జల తల్లి జీవనము చేయు కసరి బుసకొట్టు అతని గాలిసోక 4 పడగల హైందవ నాగరాజు. వాణ్ణి చూస్తే వాడి రక్తమును ఆహరించి ఇనుప గజ్జల తల్లి జీవనము చేయు. ఇనుప గజ్జల తల్లి అంటే శనిదేవత. ఎంతైనా వాడు 24 గంటలు వాడిప్పుడు వాడి తండ్రి వాడి తాత ముత్తాతలు 7 తరాలుగా ఈ భూమి కోసం శ్రమిస్తూ ఈ భూమిలో నాట్లేస్తూ కోతలు కోస్తున్న వాడికి శనిదేవత ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఇక్కడ మనం విగ్రహం పెట్టుకున్నాం క్యాంపస్లో. ఇందాక వీసీ గారు వెళ్ళి దండేశారు అక్కడ. ఆ విగ్రహం అంటే ఏదో కొద్దిగా సిమెంటు కొద్దిగా ఐరన్ కాదు. 150 కోట్ల భారత ప్రజల యొక్క చారిత్రక, భౌతిక, నైతిక, తాత్విక, మానసిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, సామాజిక రంగాల మేధస్సు మొత్తాన్ని రంగరించి ఒక చోట కుమ్మరిస్తే ఏర్పడిన రూపం అది. అక్కడ మీరు భారతదేశం మొత్తం తిరగండి, ఎక్కడ చూసినా విగ్రహాలు చూస్తే ఎక్కడన్నా మీరు తిరగండి. ఒకళ్ళ చేతిలో కర్ర ఉంటుంది, ఒకటి చేతిలో కత్తి ఉంటుంది, ఒకటి చేతిలో విల్లంబు ఉంటుంది, ఇంకోటి చేతిలో గండ్రగొడ్డలు ఉంటుంది, ఎవడంటే పరశురాముడు అంటుంటాం. ఇట్లా రకరకాలు ఉంటాయి. కానీ ఒక్కళ్ళ చేతిలోనే బుక్ ఉంటుంది. గ్రంథం ఉండేది ఒక్కళ్ళ చేతిలోనే. బుక్ అంటే నాలెడ్జ్ అన్నమాట. అంటే యూనివర్సిటీ ఒకళ్ళ చేతిలోనే ఉంది. యూనివర్సిటీలో అంటే బుక్ ఉన్న ఏకైక, అందుకనే ఆయన్ని ప్రపంచంలో కాదు, ఈ అక్షిణీ కాంతిగోళాల్లో, నక్షత్ర మండలాల్లో అన్నిట్లో కలిపి విశ్వజ్ఞానిగా 2017 ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసింది. విశ్వజ్ఞాని అంటే యూనివర్సల్ నాలెడ్జ్ ఫెలో. ఇండియా కాదు, యూనివర్స్ అంటే భూగోళమే కాదు, నక్షత్ర మండలాలు, అక్షిణీ కాంతిగోళాలు మొత్తంలో. ఇప్పుడు ఆ రోజు చాలా జరిగినాయి. చాలామంది పేర్లు ఇచ్చారు. ఐన్స్టీన్ వాళ్ళందరికీ ఓటేయమన్నారు. అమ్మాయి ఆడవాళ్ళు మాట్లాడకండి. అంబేద్కర్ గురించి చెప్పాలంటే ఆ లేడీస్కి ఆయన ఎక్కువ చేసింది. అయితే శాస్త్రవేత్తలే ఐన్స్టీన్లు, థామస్ ఆల్వా ఎడిసన్ వీళ్ళ పేర్లు కూడా పెట్టారు. వాళ్ళు ఏదో ఒక అంశం టచ్ చేశారు. 32 డిగ్రీలు తీసుకుని భారతదేశంలో అంటే భారతదేశంలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచంలో ఉన్న మేజర్ అసెంబ్లీస్లో అంటే చట్టసభలన్నింటిలో బాబాసాహెబ్ ఫోటో ఇవన్నీ ఉంది. మన సార్ చెప్పినట్టు కొలంబియా యూనివర్సిటీ నుంచి రూపీ వాల్యూ కోసం అంటే డీవాల్యుయేషన్ ఆఫ్ ద రూపీ అంటే రూపాయి ఎందుకు పడిపోతుంది అని మొట్టమొదట ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి తీసుకుంది ఆసియా ఖండంలో బాబాసాహెబ్ అంబేద్కరే. కార్ల్ మార్క్స్ ప్రపంచం మొత్తం ఏమి లేదు, శ్రమ విభజన, ల్యాండ్ లేబర్ క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్ శ్రమ విభజన జరిగిందంటే బాబాసాహెబ్ ఏమన్నాడంటే ఇండియాలో శ్రమ విభజనే, దానితో పాటు శ్రామికుల విభజన జరిగిందంటాడు ఆయన. ఇక్కడ శ్రామికులను కలవనీయకుండా చేస్తారు. పేదలందరూ ఒక గుంపుగా రారు. పేదలు అంటే వ్యవసాయ పేదలందరూ ఒక ఇదిగా వచ్చి ఆర్థిక పరిస్థితులు వీటి మీద అడుగుతారేమో, నిరుద్యోగం, నిరక్షరాస్యత ఇలాంటి సమస్యల మీద పేదలందరూ కలుస్తారేమో అన్నప్పుడల్లా కులం అడ్డు వస్తుంది, అన్నప్పుడల్లా మతం అడ్డు వస్తుంది ఈ దేశంలో. ఇలాంటి బాబాసాహెబ్కి ఇందాక మన వీసీ గారు ఒక దండ వేశారు. వీసీ గారు ఒక పూలమాల వేస్తే అంటే రాజ్యాంగ నిర్మాతకు ఒక పూలమాల వేస్తే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాసిన రాజ్యాంగంలో సావరెన్, సెక్యులర్, సోషలిస్టిక్, డెమోక్రటిక్ రిపబ్లిక్ని నిర్వచించి అంటే నేను మరీ లోతుకి వెళ్ళాలనుకోవట్లా, చాలా అంశాలు చెప్పాలనుకున్నాను కానీ ఒక్క పాయింట్ చెప్పి మానేస్తా. ఈరోజు ఓన్లీ నాలెడ్జ్ విషయమే చెప్తా మీకు. ఆయన గురించి ఒక 300 అంశాలు ఉన్నాయి. ఈయన చాలా కవర్ చేశారు, సార్ చాలా కవర్ చేశారు. కాబట్టి ఓన్లీ 1 నాలెడ్జ్ ఈరోజు మొత్తం అంటే నేను కూర్చుందే నాలెడ్జి వ్యవస్థలో కనుక ఆ విషయమే చెప్తాను. అక్కడ ఒక యూనివర్సల్ నాలెడ్జ్ మ్యాన్కి ఒక దండ వేశారు మెడలో. అక్కడ రాజ్యాంగ పితక దండ ఎటువంటి ఏంటో తెలుసా? పూలమాల ఎటువంటి రాష్ట్రపతి మెడలో కూడా పూలమాల వేసినట్టే, ప్రధానమంత్రి మోడీకి వేసినట్టే, అక్కడున్న ముఖ్యమంత్రికి, ఇక్కడున్న వైస్ ఛాన్సలర్కి కూడా పూలమాల వేసి మనం దండం పెట్టుకున్నట్టే. కానీ ఏం జరుగుతుంది ఈ దేశంలో? అక్కడున్న రాజ్యాంగ పిత మెడలో చెప్పులు దండేస్తున్నారు. చెప్పులు దండేస్తే రాష్ట్రపతికి, చెప్పులు దండేస్తే ప్రధానమంత్రికి,
చెప్పులు దండేస్తే మరి ముఖ్యమంత్రికి. అంటే జ్ఞానం లేనోళ్ళు చాలా ఎక్కువగా కుల వ్యవస్థలో ఉన్నారు. కుల వ్యవస్థ ఋగ్వేదం తీసుకుంటే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత ఉరు తదైస్య యద్వైశ్య పద్భాగం శూద్రో ఆజాయతే. బ్రహ్మముఖంలో నుంచి బ్రాహ్మణులు, బ్రహ్మ భుజాల్లో నుంచి క్షత్రియులు, బ్రహ్మ తొడల్లో నుంచి వైశ్యులు, బ్రహ్మ పాదాల్లో నుంచి శూద్రులు పుట్టారన్నారు. కుల వ్యవస్థ గురించి ఇప్పుడు పోరాటం కాదు, మొదటి నుంచే ముసలివాడైన బ్రహ్మకు 4 కుమారులు పుట్టారన్నమాట విన్నాము. కానీ సవిత్రి, ముసలివాడైన బ్రహ్మకు 4 కుమారులు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే 4 పుట్టారన్నమాట విన్నాము. కానీ సవిత్రి, అసరమున కన్నా హీనుడు అభాగ్యుడు ఆ 5వ కులస్థుడెవరమ్మా భారతి? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర పుట్టారు కానీ 5వ కులస్థుడు పంచముడు ఉన్నాడు కదా, వాడు ఎవడంటే తల్లి గర్భంలో నుంచి వచ్చాడు. వాడు అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే, శివునెత్తురులు పారిన తూము ఒక్కటే, మేడ మిద్దెలో ఉన్న చెట్టు కింద తొంగున్నా నిదర పడినాక వాడ ఒక్కటే, వల్ల కాడు ఒక్కటే, కోత నేర్చినోడి కులం కోకిలంటరా, ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా, యాతమేసి తోడి. అంటే ఆ పాటలో జాలాది రాజారావు గారు అని ఒక మహాకవి మొత్తం ఫిలాసాఫికల్ డెప్త్ అంతా ఒక పాటలో పెట్టాడు. మన భారతదేశం తీసుకుంటే, అసలు ప్రపంచమే తీసుకుంటే, అసలు పురాతన కాలంలో తీసుకుంటే మానవుడు గుహలో ఉండేవాడు. గుహలో నుంచి ఇప్పుడు మహల్లోకి వచ్చాడు. మానవుడు దివిటీలు పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. దివిటీల నుంచి విద్యుత్ దీపాల్లోకి వచ్చాడు. మానవుడు నడుస్తా వెళ్ళలేడు కొన్ని 100 కిలోమీటర్లు. ఇప్పుడు రోదసి నౌకల్లో విహరిస్తున్నాడు. గాలిని బంధించి కాలు మీద కాలేసుకుని నోట్లో పెట్టుకుని మానవుడు తిరుగుతున్నాడు. ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు మానవుడు ఎలా ఉన్నాడంటే, తన చూపుడు వేలు నీడలో సమస్త ధరాగోళం వదలాలని, తన కత్తుల తలతలలు ఇనకాంతులై కదలాలని చూస్తున్నాం కదా. అమెరికా, ఇరాన్ తన ముంగిట్లో ధనరాశులన్నీ నిలబడి, వజ్ర వైడూర్య మకరత మాణిక్యాలన్నీ నిలబడి శాల్యూట్ కొట్టాలని భావిస్తున్నాడు ఈరోజు మానవుడు. మనదే చరిత్ర పుస్తకాలు తీయగానే ఈ దేశం ఆర్యులు వచ్చారు, ఈ దేశం గ్రీకులు వచ్చారు, ఈ దేశం హూనులు వచ్చారు, అరబ్బులు వచ్చారు, తురుష్కులు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, లేకపోతే ఇంకొకడు నాదిర్షాలు వచ్చారు, గజనీలు వచ్చారు, గోరీలు వచ్చారు. చరిత్ర అంతా ఇలాగే ఉంటుంది. ప్రతి ఒక్కటే వాడు వచ్చాడు. ఆర్యులు వచ్చారు, ఓడించారు. గ్రీకులు వచ్చారు, గ్రీకులు అంటే అలెగ్జాండర్, ఓడించాడు. డచ్ వాడు వచ్చాడు, ఇంగ్లీష్ వాడు వచ్చాడు. ఇట్లా అసలు చరిత్ర అంతా ఇలాగే రాశారు. చరిత్ర అంతా ఇలాగే రాసుకున్నాం మనం. అసలు వాస్తవం అదేనా జరిగింది అంటే, ఇన్ని దాడులని ఎందుకు ఎదుర్కోలేకపోయాం? విజయమో వీర స్వర్గమో ఎరిగిన దళిత నెత్తురు ఊరెలపల మరుగుతుంటే నెత్తురు సచ్చిన వాజమ్మలు జేజమ్మలు ఏం కాపాడగలిగారు నా తల్లి భారతిని? ఎవడు ఆరగించు అమృత భోజనమున కలసెను ఈ లేమ గంజిబువ్వ, ఎవడు వాసము చేయు శృంగార సౌధాన మునిగెను ఇన్నారి పూరి గుడిస, ఎవడు దేహము దాల్సు మృదు తల్పములోన నక్కెను ఆ యమ్మ కుక్కిపడక, ఏమయ్యే ఆమె సుఖము కలుష మెరుగని ఆమె కొడుకుల సుఖము. బాబాసాహెబ్ వారసులు శ్రమజీవులు. బాబాసాహెబ్ వారసులు ఎప్పుడైనా శ్రమ, వాడు తరతరాల నుంచి శ్రమని నమ్ముకుంటాడు. అది మానసిక శ్రమ లేకపోతే శారీరక శ్రమ. బాబాసాహెబ్కి సోమరులకు అసలు సంబంధమే లేదు. సోమరులు అంటే బాబాసాహెబ్ వారసులు కానే కాదు. మీలో ఎవరైనా సరే ఈ దేశం కోసం శ్రమించే వాళ్ళు ఎవరైనా ఉంటే మెంటల్లీ అండ్ ఫిజికల్లీ వాళ్ళు మాత్రమే బాబాసాహెబ్ వారసులు. ఇందాక మీకు ఇది బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అనేది ఋగ్వేదంలో చెప్పాను కదా. మనం అదే భగవద్గీతలోకి వెళ్ళామనుకో, జన్మనే జాయతే శూద్రం కర్మనే జాయితే ద్విజ వేద పాఠాంతు విప్రాణం బ్రహ్మజ్ఞానవంతు బ్రాహ్మణ. పుట్టటంలో అందరూ శూద్రులే, వాళ్ళు పని చేస్తే బ్రాహ్మణులు అవుతారు, అంటే ఒడుగు కార్యక్రమం చేస్తే బ్రాహ్మిన్స్ అవుతారని.
అక్కడ బ్రాహ్మిన్స్ పురుషులకు ఒడుగుంటుంది కానీ స్త్రీలకు ఒడుగుండదు. దాన్ని అంటే మీకు అందరూ నేను కాదు ఇక్కడ ప్రశ్నిస్తుంది, ఇందాక గుర్రం జాషువా గారు ప్రశ్నించాడు, ముసలివాడైన బ్రహ్మకు 9 కుమారులు పుట్టారన్న మాట విన్నాము కానీ అనేది. ఇప్పుడు యోగి వేమనేమంటున్నాడంటే 15వ శతాబ్దంలోనే ఉదయమందు తాను ఉత్తముండిట్లాయే తల్లి సూత్రమయ్యే తానిట్లు బాపడు విశ్వదాభిరామ వినుర వేమ అంటాడు. అంటే పొద్దుండే లేచి వీళ్ళు సంధ్యావందనాలు చేస్తున్నారు, అవతలేమో తల్లేమో శూద్రురాలు, ఈయనేమో ఒడుగు చేశాడు కాబట్టి ఏమో బ్రాహ్మణం, వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు ఎలా బ్రాహ్మణులు అవుతారు, ఎలా సూర్య నమస్కారాలు చేస్తాడండి అని యోగి వేమన ప్రశ్నించడం జరిగింది. ఇక మేధస్సు విషయం వస్తే, మేధస్సు మీకు చెప్పారు నాలెడ్జ్ 2 రకాలు. ఒకటి శారీరక శ్రమ, రెండోది మానసిక శ్రమ. శారీరక శ్రమ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. ఒక భూమిని చూస్తే శ్రమజీవులకు అంటే బాబాసాహెబ్ వారసులకు ఏమనిపిస్తుందంటే, ఓహో ఈ భూమి మీద ఈ ముళ్ళ కంపలన్నీ బాగు చేసి శుభ్రంగా ఈ భూమి మీద 4 మొక్కలు నాటి ఈ భూమిలో వర్షం పడితే ఈ భూమిలో మొక్కలు నాటితే వాటిని వచ్చే ధాన్యపు గింజలు తీసి మానవ జాతికి పెట్టి మానవ జాతిని బ్రతికించవచ్చు అని బాబాసాహెబ్ వారసులు ఆలోచిస్తారు. ఒక నది కనపడితే ఓహో ఈ నదికి కాలువ గట్టేయచ్చు, అడ్డం వేయొచ్చు, పొలాలకి నీళ్లు పెట్టవచ్చు అని, లేకపోతే ఈ నదిలో దిగి చేపలు పట్టవచ్చు, ఈ చేపలు తీసుకొచ్చి మానవ జాతికి పెట్టి మానవ జాతిని బ్రతికించవచ్చు, మానవ జాతిని అభివృద్ధి చేయొచ్చు అని శ్రమజీవులు ఆలోచిస్తుంటే వాడు అలా కాదు. నదిలోకి దిగి ఒక బుడ్డి చెంబులోనో మరచెంబులోనో నీళ్లు ముంచుకొని వచ్చేసి పవిత్ర గంగాజలం అని చెప్పి అందులో ఒక ఆకు ముంచేసి ఓం భూర్భువః స్వః సమితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో నమః అంటుంటాడు. నేను చెప్పింది గాయత్రి మంత్రం, ఓం భూర్భువః స్వః సమితుర్వరేణ్యం. గాయత్రి మంత్రం ఎవరు రాశారనేది ఒకరోజు చెప్తా మీకు. ఇది అంటే ఇప్పుడు మంత్రం చదివితే ఏంటి, వాళ్ళు మంత్రం చదివి ఏం చెప్తారు, మంత్రం అవతల శ్రేయస్సు కోసం అంటారు, కానీ మంత్రం చదివిన తర్వాత చెయ్యి అడుక్కుంటారు. మంత్రాలకి సోమరులు అడుక్కుంటారు అన్నమాట. ఆ తర్వాత ఒక అగ్ని కనపడింది అనుకో, అగ్ని కనపడితే మనం ముళ్ళ పంపులన్నా తగలబెట్టేసి భూమిని బాగు చేయొచ్చు అని ఆలోచిస్తుంటే అతను అలా కాదు, అగ్నం కనపడితే యజ్ఞయాగాలు చేయొచ్చు. అందులో అక్కడి నుంచి నెయ్యి తీసుకొచ్చి ఆ నెయ్యినంతా శ్రమజీవులు తెచ్చిన పాలు పితికి పెరిగేసి ఆ నెయ్యినంతా అందులో తగలబెట్టచ్చు. తగలబెట్టి అందులో శ్లోకాలు జటాటవి జల ప్రవాహ ప్రావితస్థలేవ లేవలంబిలంబితం భుజంగతుంగమాలికం డమర్నినాదరవం శకార షండ తాండవం తనూతున శివం స్మరాంతకం పురాంతకం తమంతకాంతకం భజ అని కొడుతుంటారు శివస్తోత్రాలు ఇవన్నీ. ఇందులో ఏముండదు, నథింగ్. అక్కడ శ్రమజీవులు తయారు చేసిన నెయ్యి కొన్ని కిలోలు, కొన్ని వందల వేల కిలోలు మానవ జాతికి పెట్టకుండా అదంతా నశింపవుతూ ఉంటుంది. వీటి వల్ల అంటే బాబాసాహెబ్ వారసులు కాని వాళ్ళకి మీరు యూనివర్సిటీలో ఉండే పెద్దలందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మనం బాబాసాహెబ్ వారసులైన వీళ్ళు ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి అనుకో, వీళ్ళు ఉరుములు వచ్చి మెరుపులు వచ్చి వర్షం వస్తూ ఉంటే మన బాబాయిలకు అక్కాయిలు పెదనాన్నంతా పొలాల్లోకి పరిగెడతా ఉంటారు, పొలాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే పొలాల్లో ఓదెలు తడిచిపోతున్నాయి, పొలాల్లో కట్టెలు తడిచిపోతున్నాయి, అవన్నీ తీసుకొచ్చి కుప్పలేయాలి, అవన్నీ ధాన్యం కుప్పలేయాలి అని వాళ్ళు ఆలోచిస్తుంటే వీడు అలా కాదు. వీడేం చేస్తాడు తెలుసా, అర్జున అని ఇంట్లోకి వెళ్తుంటాడు, వీడికి వీడిని ఎత్తిన పడిద్దని. వాడేమో పొలాల్లోకి వెళ్తుంటాడు బాబాసాహెబ్, వీళ్ళేమో సోమరులేమో అర్జున్ అని ఇళ్లలోకి వెళ్తూ ఉంటారు. ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ పారిశ్రామిక అంటే శ్రమజీవులకి సోమరులకి తేడా తెలిస్తే బాబాసాహెబ్కి యాంటీ బాబాసాహెబ్ మూమెంట్ నడిపే వాళ్ళందరికీ మీకు అర్థమైపోయింది. ఇక్కడ కులాలు గిలాలు ఇవన్నీ కాదు. ఇక్కడ ఒక పాట రాయాలనుకో, సపోజు బాబాసాహెబ్ వారసులు అనుకో, ఒక వర్షం పాట రాయాలనుకో, వానమ్మ 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 ఒక్క మారన్నా వచ్చిపోవే వానమ్మ, చాలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్ముకున్న రైతు కళ్ళల్లో నీళ్లు లేవు అని వీడు రాస్తే, వాడు వర్షం గురించి ఏమైనా పాట రాయమని అనుకో, వర్షం పడుతుంది అనుకో, ఆకుసాటు పిందె దడిచే కోకమట్టు పిల్ల దడిచి అని రాస్తాడు. లేకపోతే వర్షం గురించి రాయాలనుకో, వాడు చిటపట చినుకులు పడతా ఉంటే, చిలికాడే సరసన ఉంటే,
చట్టపట్టి ఏదో చెట్టుసాటికి అట్లా ఈ రాస్తూ ఉంటారు. అంటే వాటికి ఏంటి ఉత్పత్తి, ఇందాక ఈయన చెప్పాడు కదా మన ఇక్కడ ఉన్న రూపాయి వాల్యూ, రూపీ వాల్యూని ఎప్పుడు కూడా ఉత్పత్తితో అంటే శ్రమజీవుల యొక్క ప్రొడక్షన్తో రూపాయి వాల్యూ నిర్ణయిస్తారు. శ్రమజీవుల ఉత్పత్తితో. ఇప్పుడైతే శ్రమజీవుల ఉత్పత్తి ప్లస్ సర్వీసెస్ ప్లస్ ఫారిన్ ఎక్స్చేంజ్ 3 అంశాలు ఇప్పుడు మీకు మీ దగ్గర యూనివర్సిటీ లేదు బట్టి చెప్పడానికి కుదరదు, గ్రామాల్లో అయితే చెప్పొచ్చు. కానీ ఈ 3 రూపాయి వాల్యూని ఇప్పుడు డిసైడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మనకి. అంటే శారీరక శ్రమలో బాబాసాహెబ్ వారసులే గొప్పోళ్ళు. ఇక మానసిక శ్రమ, మెంటల్, భారతదేశంలో ఒక 4-5 పుస్తకాలు ఉన్నాయి, ఎక్కువ లేవు. 4-5 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి వేదాలు, ఉపనిషత్తులు, ఆరణ్యకాలు, ఇవన్నీ కలిపి ఒక సెట్ అన్నమాట. ఇవన్నీ వేదాలు. రెండోది రామాయణం, మూడోది భగవద్గీత, నాలుగోది రాజ్యాంగం. ఈ 4 పుస్తకాలు తప్ప ఇక భారతదేశంలో బుక్ ఏం లేదా ఇప్పటిదాకా. వాటి మీద టీకా తాత్పర్యాలు రాసుకోవటం, వాటి మీద ఏమన్నా రాసుకుని బతకటమే. కానీ ఎవడు రాసినా ఒక 20 పుస్తకాలు రాశాడు అనుకో, ఏదో వేదాలకు భాష్యం రాశాడు, ఉపనిషత్తులకు భాష్యం రాశాడు అంతమే. కానీ వీడు సొంతమే ఉండదు. వేదాలు రాసింది ఎవరో తెలుసా మీకు? మత్స్యగంధి కొడుకు, జాలరుల పిల్లోడు, బీసీ కుర్రోడు, వ్యాసుడు, మత్స్యగంధి కొడుకు. ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకంటే ఎంఏలు పిహెచ్డీలు చేసిన వాళ్ళందరూ, డబుల్ఎంఏలు చేసిన వాళ్ళందరూ ఉండారు ఇక్కడ. తర్వాత ఎప్పుడైనా నన్ను ప్రశ్నించవచ్చు మీరు. ఆ తర్వాత రామాయణం రాసిన ఆయన వాల్మీకి బోయాళ్ళ కుర్రోడు, ట్రైబు, అతను రాశాడు. భారతం రాసింది కూడా వ్యాసుడే. సరే, భగవద్గీత రాసిన ఆయన కృష్ణుడు, యాదవులు, గొల్లోళ్ళ కుర్రోడు. ఆ తర్వాత రాజ్యాంగం రాసిన ఆయన ఇప్పుడు బాబాసాహెబు, ఈయన ఎస్సీల కుర్రోడు. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో మాట్లాడుకున్నా, ఇంకొక చోట కోర్టుల్లో మన వాదనలు ప్రతివాదనలు ఏం చేసుకున్నా చూడండి, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు రాసిన పుస్తకాలు తప్ప ఓసీ రాసిన ఒక్క పుస్తకం కూడా లేదు. సంవత్సరం టైం ఇస్తాం మీకు. ఎవడైనా ఇది ఒక పుస్తకం రాసాం కదండి మేము అని, ఒక్క బుక్ ఉంది, మను ధర్మశాస్త్రం. మను అధర్మశాస్త్రం. ఈ కులాలు, ఈ మతాలు, గుంపులు, లింకులు ఈ భారతదేశాన్ని అంతా అస్తవ్యస్తం చేసి ఆడోళ్ళ మొత్తాన్ని స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి, అసలు ఏ స్త్రీ కూడా పిత రక్షిత కౌమారి భర్తే రక్షిత అవ్వని స్త్రీ స్వాతంత్రం అర్హత అని ఆడోళ్ళ మొత్తాన్ని తురుమాడిన బుక్ అది. అసలు వాళ్ళకి స్వాతంత్రం లేదు, ఏమీ లేదు అని చూసే బాబాసాహెబ్ కన్నీటి పర్వంతమై 1952లో 1952లో మీకోసం హిందూ కోడ్ బిల్ ఒకటి తయారు చేశాడు. హిందూ కోడ్ బిల్ అంటే పెద్ద బిల్ అన్నమాట. తయారు చేసి దాన్ని పార్లమెంట్లో పెడితే ఆ రోజు పార్లమెంట్లో చాలా ఎగతాళి చేశారు. బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు చాలామంది ఉండి, మేధావులందరూ ఉండి అక్కడ కూర్చొని చాలా ఎగతాళి. వాట్ మిస్టర్ అంబేద్కర్ ఏమనుకుంటావా, మా వాళ్ళకి చదువులు కావాలా, ఎందుకు మా వాళ్ళకి ఇది కావాలా, ఎందుకు? అరే లేడీసు నైట్ ఎలా పనిచేస్తారా ఇండస్ట్రీస్లో, పారిశ్రామికలు? కుదరదు. లేడీస్కి 8 గంటలే పెట్టాలి కదా, కుదరదు. ఈ లేడీస్కి ప్రసూతి సెలవులు ఇవ్వాలి కదా, కుదరదు. ఇవన్నీ కూడా కుదరదని చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికి కూడా ఈరోజు కూడా నిన్న కూడా నేను టీవీ చూస్తుంటే ఇప్పటికి కూడా మన ప్రధానమంత్రి ఈరోజు కూడా ఒక 4-5 రోజుల్లో లేడీస్కి రిజర్వేషన్ల బిల్లు ఆమోదిస్తాం అన్నాడు. ఇప్పటికి కూడా ఆమోదం జరగలే. ఇంకా 1952 మొట్టమొదటిగా ఆ బిల్లు పెడితే ఆమోదించాల. న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడు, ఆమోదించకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. మొట్టమొదట స్త్రీల కోసం న్యాయశాఖ మంత్రి భారతదేశంలో రిజైన్ చేసి వెళ్ళిపోయిన ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పటికీ లేడీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్లు కానీ, కమ్యూనిస్టులు కానీ, ఇప్పుడున్న బీజేపీలు కానీ చాలా వచ్చినా కానీ ఎవ్వరు కూడా రిజైన్ చేయాల. ఒక్కడు కూడా రిజైన్ కాదు కదా, దాన్ని ముందేమో బిల్లు పెడదామని వెనకేమో ఎందుకులనే బ్యాచ్ బోలెడు మంది మన భారతదేశంలో ఇప్పటికి కూడా ఉన్నారు. సరే, ఫిజికల్గా మీరే, శారీరకంగా ఈ భారతదేశానికి మీరే. భారతదేశంలో 7 లక్షల గ్రామాలు ఉన్నాయి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా. 7 లక్షల, ఇండియా మ్యాప్ చూస్తే 7 లక్షల గ్రామాల్లో 7 లక్షల అంటరాని పేటలు ఉంటాయి, దూరంగా ఉంటాయి.
అందుకనే బాబాసాహెబ్ ఏమంటాడంటే ఈ దేశంలో నాకు 2 దేశాలు కనపడుతున్నాయి. ఒకటి మామూలు భారతదేశం అంటే, రెండోది బహిష్కృత భారత్. బహిష్కరింపబడి ఎక్కడో ఒక భారతదేశం కనపడుతుంది, 2 ఉన్నాయి అంటుంటాడు అప్పట్లో ఆయన. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనోళ్ళు రిజర్వేషన్లు వద్దండి. ఎందుకు వద్దు? ప్రతిభ, మేధస్సు పోతుందండి. మేధస్సు పోతుంది. రిజర్వేషన్లు వద్దు, మేధస్సు పోతుంది. మీకు చూస్తే డబ్ల్యూసీకి ఉంది, ఉమెన్ రిజర్వేషన్లు ఉండే, ఇదేదో ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఉంది, హ్యాండిక్యాప్డ్ మ్యాన్లకు ఉంది, ఉమెన్ ఉంది, అన్నీ అందరికీ భారతదేశంలో మైనారిటీస్కి కూడా అందరికి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడైతే మొదట్లో పెట్టినప్పుడు చెప్తున్నా, ఎందుకంటే ప్రతిభ దెబ్బతింటుందంట. మీకు ఇప్పుడు దాకా చెప్పా, ప్రతిభ గురించి చెప్పా, గ్రంథాలన్నీ రాసిన వాళ్ళు ఎవరో చెప్పా, మీకు ప్రతిభ చెప్పా మీకు ఇప్పటిదాకా. గ్రంథాలన్నీ భారతదేశంలో వాటి మీద టీకా తాత్పర్యాలు చెప్పు. అరే వాడు ఏం చేస్తాడు తెలుసా? పుస్తకం రాయుడు. 2 ఎక్కాల పుస్తకానికి కూడా అట్టేసి దాని మీద ఆడి పేరు రాసుకుంటాడు. ఎక్కాల పుస్తకం కూడా నేనే రాశానని ఎక్కాల పుస్తకానికి అట్టేసుకుని ఇలాంటి మేధస్సు శౌర్యం అన్నమాట. మేధస్సుని దొంగిలించడానికి అలవాటు పడ్డారు. వాడు ఏమని రాస్తాడు తెలుసా? పైగా ఘృతేన వర్ధతే విద్య మాంసం మాంసేన వర్ధతే అని రాసి పడేశారా? ఘృతేన వర్ధతే విద్య మాంసం మాంసేన వర్ధతే. ఘృతం తింటే విద్య పెరిగిద్ది, మాంసం తింటే మాంసం పెరిగిద్ది అని రాశాడు. ఘృతం అంటే నెయ్యి తింటే నాలెడ్జ్ వస్తుంది, మాంసం తింటే మాంసం వచ్చింది కానీ 4 తిరగదంట. అరే ఇది ఈ పెన్ను కనిపెట్టిన వాటర్ మీద మాంసం తినేవాడే. ఇదిగో నేను మాట్లాడుతున్నా, ఇది మైక్ కనిపెట్టినాడు మాంసం తినేవాడు. ఇదిగో ఇది మాంసం తినేవాడే కనిపెట్టాడు. అరే టీవీ జేఎల్ బెయిడ్ కనిపెట్టాడు, అది మాంసం తినేవాడే. పైన విమానాల రైట్ సోదరులు కనిపెట్టారు, అది మాంసం తినేవాడే. అరే ప్రపంచానికి టోటల్ ఏదైనా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు మాంసం తినేవాళ్ళే కనిపెట్టారు. మరి పప్పు నెయ్యి తినేవాళ్ళు రాకలు కూడా కనిపెట్టలే చివరికి. ఏం లేదు, నథింగ్ బిజినెస్ అబౌట్ సచ్ టైప్ ఆఫ్ బ్లడీ ఆర్గ్యుమెంట్స్. ట్రై టు టేక్ ఇట్ వెరీ సీరియస్ అండ్ సిన్సియర్. అయితే ఇక ఇప్పుడు ఎవరు కూడా కులాలు గిలాలు ఏం వదులుకోరు మన దేశంలో. ఎందుకు వదులుకారంటే మన దేశం అంతా హైరార్కీ సిస్టమ్. ఒకటి కింద ఒకడు ఉంటాడు, ఒకటి పైన ఒకడు ఉంటాడు. కాబట్టి కులాల్లో అంటే నా కింద ఒకడు ఉంటాడు, నీ కింద ఒకడు ఉంటాడు, నీకు ఎవడు కింద నుండి వీడికి సమ్మకుంటుంది. ఇప్పుడు కుల నిర్మూలన కోసం ఎవడు అడగట్లా, ఏదో రిజర్వేషన్ నిర్మూలన అంటున్నారు. సరే ఇక చెప్తాను ఆగండి. ఇక మన యూనివర్సిటీ అంశాలకు వస్తాం. మన యూనివర్సిటీ అంశానికి వస్తాం. ఈ దేశం బ్రిటిష్ వాడు వచ్చాడు, తెల్లోళ్ళు వచ్చారు. వచ్చి ఏం చేశారు? మనకు చదువు చెప్పారు, భలే చెప్పారు. ఇందాక కూడా ఏదో చెప్తున్నారు మనోడు కొలంబియా యూనివర్సిటీలో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వచ్చి చెప్పేశారు వీళ్ళందరూ. అరే విలియం బెంటిక్ వచ్చాడు, లేకపోతే ఇంకొకటి వచ్చాడు, లార్డ్ మెకాలే వచ్చాడు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నేర్పాడు. ఆ తర్వాత వుడ్స్ వచ్చాడు, వుడ్స్ డిస్పాచ్ పెట్టాడు. ఈ గోలంతా ఉంది కదా. అసలు ఈ భూమండలం మీద, ఈ భూగోళం మీద, మన దేశమనే కాదు, ఇంగ్లాండ్ అమెరికాలు అన్నీ తీసుకోండి, జాగ్రత్తగా మీరు. ఈ భూమండలం మీద మొట్టమొదట విశ్వవిద్యాలయం యూనివర్సిటీ పేరు చెప్పండి. తక్షశిల ఎక్కడో తెలిసి ఇండియాలోనే. మొత్తం ఒక యూనివర్సిటీ పెట్టాలంటే, అంటే ఎడ్యుకేషన్ యూనివర్సిటీ స్థాయికి రావాలంటే ఆ దేశంలో ఎన్ని స్కూల్స్ ఉండాలి, ఆ దేశంలో ఎన్ని కాలేజీలు ఉండాలి, వాళ్ళు చదివితేనే కదా యూనివర్సిటీలో చేరేది. ఆ తక్షశిల యూనివర్సిటీలో ఖగోళ శాస్త్రాన్ని, ఆ తక్షశిల యూనివర్సిటీలో నక్షత్ర శాస్త్రాన్ని, అక్కడ ఫిలాసఫీని, అక్కడ చరిత్రని, అక్కడ ఎకనామిక్స్ని, అక్కడ ఇవన్నీ తత్వశాస్త్రాలన్నీ అక్కడ నేర్పుతుంటే మనం తక్షశిల యూనివర్సిటీ ఎప్పుడు పెట్టారో తెలుసా? క్రీస్తుకు పూర్వం 800వ శతాబ్దంలో పెట్టారు. అంటే సుమారు 1000వ శతాబ్దంలో పెట్టారు. క్రీస్తు పుట్టల, అలెగ్జాండర్ పుట్ల, అశోకుడు పుట్ల, సోక్రటీస్ లేడు, అరిస్టాటిల్ పుట్ల, ఎవడు పుట్ల. అప్పుడు మన దేశం యూనివర్సిటీ పెట్టి ప్రపంచ దేశాలన్నిటికీ మొత్తానికి తత్వశాస్త్రం అందిస్తుంది. ఎక్కడో తెలుసా? ఇప్పుడు పాకిస్తాన్లో ముల్తాన్ అంటారు, దాన్ని ముల్తాన్ నగరం అంటారు, ఇప్పుడు ముల్తాన్ అంటారు. ఇంతకుముందు మల్లస్తాన్. అలెగ్జాండర్ ఈ దేశం వచ్చినప్పుడు ఎదుర్కొన్న ట్రైబ్స్ 3 ఉన్నాయి. ఒక గ్రంథం ఉంది, మీకు గ్రంథం పేరు చెప్తాను, గూగుల్లో కొట్టుకున్న. సర్ అలెగ్జాండర్ ఫర్నెస్ అనే ఆయన ట్రావెల్స్ ఇన్ బొకారో అని వాల్యూమ్స్ రాశాడు హిస్టరీ మీద.
అందులో 3rd వాల్యూమ్లో 114వ పేజీ ఉంది. అక్కడ తీసుకుంటే మీకు తెలిసిద్ది మొత్తం. లేదా ఈ గైడ్ ఆన్ తక్షశిల అని సర్ జాన్ మార్షల్ రాశాడు, అది తీసుకున్నా మీకు తెలిసిద్ది. ఆ గ్రంథాలు చదువుకోండి, మన లైబ్రరీలో ఉంటాయి. ఈ చూస్తే మీరు అంటే మొట్టమొదట ఈ దేశానికి కాదు, భూగోళానికి ఫిలాసఫీ, భూగోళానికి అన్నీ నేర్పుతుంటే ఇతర దేశాల వాళ్ళు అన్నీ వచ్చి మన దేశం దగ్గర నేర్చుకునేవాడు. మన దేశమే. అలెగ్జాండర్కు ముందు డరియస్ వచ్చాడు, అంతకుముందు డెమిట్రియస్ వచ్చాడు, అంతకుముందు మినాండర్ వచ్చాడు. అంటే మీకు ఎక్కువగా ప్రతిదీ వివరించాల్సిన పని లేదు. నేను గ్రామాల్లో చెప్పినట్టు మీరందరూ బాగా చదువుకున్న వాళ్ళు కనుక ఏదన్నా ఉంటే తర్వాత నన్ను ప్రశ్నించవచ్చు. నా ఫోన్ నెంబర్ ఇక్కడ చాలామంది దగ్గర ఉంది. దగ్గర చదువుకొని మన ఫిలాసఫీ అంతా కాజేసి మన తత్వశాస్త్రం మెగస్తనీసులు వీళ్ళందరూ ఇతర దేశాలకు తీసుకుపోయి ఇతర దేశాల్లో సోక్రటీసులు, అరిస్టాటిలు, ప్లేటోలు వీళ్ళందరూ నేర్చుకుంటే మనం లేచిన దగ్గర నుంచి అసలు మనవాడి పేరు ఎవరి పేరు చెప్పం. ఎందుకు? మనకు అయ్యే నేర్పుతారు. సోక్రటీస్ చాలా గొప్పడండి. సోక్రటీస్ మొన్న 4వ శతాబ్దం వాడు సోక్రటీసు, 8వ శతాబ్దంలో నీకు యూనివర్సిటీ ఉంది. అరే నువ్వు యూనివర్సిటీ పెట్టుకుని నువ్వు ఇక్కడంతా ఫిలాసఫీ నేర్పుతుంటే ఇతర దేశాలన్నీ సమాధులు కట్టుకుంటున్నారు. తెలుసా నీకు? సమాధులు గొప్ప కట్టాలి అంటే పిరమిడ్స్ అంటారు మీరు, పెద్ద పెద్ద సమాధులు కట్టాలంటే మూఢనమ్మకాలు అన్నమాట. వాడిని పూర్తి చేస్తే వాడు ఏదో డైరెక్ట్గా వెళ్తాడు. అంత మూఢనమ్మకాల్లో ఒక పక్క రోములో అంతా కొలోజియం పెట్టి ఆ సింహాలకి వాటన్నిటి మనుషుల్ని విసిరేస్తుంటే మనం తత్వశాస్త్రాన్ని బోధిస్తున్నాం. మన భారతదేశంలో అంత గొప్పోళ్ళు. అసలు మొన్న 1720లో రాబర్ట్ క్లైవ్ ఇక్కడ పరిపాలించే రోజుల్లో 1720 మొన్న 1720లో మన వస్త్రాలు ఇతర దేశాలకు వెళ్ళాయి. 1720లో చట్టం వచ్చింది, అందుకని చెప్తున్నా. మన వస్త్రాలు మసూలిన్ క్లాత్ అంటారు, మల్ల సెల్లాలని తెలుగులో అంటారు. అవి వెళ్తే ఇంగ్లాండ్ నిషేధించింది మన వస్త్రాలని. అందరూ ఎగబడి మన బట్టలు కొంటున్నారు సిల్క్గా పల్చగా ఉంటే. ఇంగ్లాండ్ ప్రభుత్వం మన వస్త్రాలని నిషేధించింది. తర్వాత 19వ శతాబ్దం వచ్చేసరికి వాళ్ళు పవర్ లూమ్స్ కనిపెట్టి వాళ్ళు సన్నని వస్త్రాలు వేసి అవి దేశం వస్తే మన దేశం వాళ్ళు విదేశీ వస్త్ర బహిష్కరణ అని ఉద్యమాలు చేసుకోవాల్సిన దశ వచ్చింది. అంటే తిరగబడింది, చరిత్ర తిరగబడింది. అంటే మన దగ్గరే నేర్చుకుని మళ్ళీ పవర్ లూమ్స్ ద్వారా మనకే మన నాలెడ్జ్ అది చాలా ఉన్నాయి. మీకు గమ్మత్ తెలుసా? ఇప్పుడు అంకెలు ఉన్నాయి కదా, అంకెలు ఉన్నాయా? మీరు 1, 2, 3, 4 అంకెలు ఉన్నాయా? అంకెల్ని ఇంగ్లాండ్ వాళ్ళు ఏమంటారంటే అరబ్ న్యూమెరికల్స్ అంటారు. ఐరోపా దేశ వాళ్ళు అరబ్ న్యూమెరికల్స్ అంటారు. అరబ్ వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు అరబ్ కంట్రీస్ అంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి మీకు అన్నీ తెలుసు, ఆ దోహకత్తలు గేవతలేను. అరబ్ వాళ్ళు ఏమంటారు? హింద్ సాస్ అంటారు. హింద్ సాస్ అంటారు అంటే మన దేశం నుండి హింద్ సాస్, మన దేశం నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇంగ్లాండ్ వెళ్ళి మళ్ళీ అవి మనకు నేర్పుతున్నాం. బ్రిటిష్ వాళ్ళు అంకెలు నేర్చుకున్నట్టుగా మనం నేర్చుకున్నాం. ఇట్లా రకరకాల నాలెడ్జ్ మొత్తం ఇక్కడి నుంచే బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి మనకి ప్రతిదంతే. ఎక్కడో పల్లెటూరులో చిన్న పల్లెటూరులో పాటలు ఉంటాయి, గేదెలు కాసుకునే వాళ్ళు పాటలు పాడుతుంటారు. ఇప్పుడు అబ్యూజ్డ్గా లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ చెప్పకుండా సంగీతం చెప్తాం మీకు. ఊరుగా దిది ఊరుగా దిది పల్లెగా అని ఉంది. లోపలంతా అబ్యూజ్డ్గా ఉంటుంది భాష. స్త్రీలు ఉన్నారు కాబట్టి మనం అది పాడం. ఇది వీళ్ళు ఏం చేస్తారు, భక్తిపరులు ఏం చేస్తారంటే అక్షయంబుగా కాశీ లోపల అన్నపూర్ణ భవానిగా సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణాల శాంభవి అంటే తెర మీదకి వచ్చేసి, అంటే సినీ ఫీల్డ్లో తెర మీదకి వచ్చి వాడు అన్నమయ్య క్షేత్రం చేసి అక్కడ మనకు ఈ సంగీతాన్ని కబలించి మన గీతగాళ్ళు పాడిన ఈ సంగీతాన్ని కబలించి వాడు మళ్ళీ మనకు నేర్పుతుంటే అబ్బబ్బా ఏం కొట్టాడంటే కీరవాణి, అబ్బబ్బా ఏం కొట్టాడనే దశ ఉంది మనకి. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులు ఖచ్చితంగా మీరు జ్ఞానం ఎలా ఉంది ఇవన్నీ ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఎక్కడికి హైజాక్ అయిపోయింది ఇవి మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే. ఇక మన లెక్చరర్స్ ఉన్నారనుకో, అంటే ప్రొఫెసర్స్ ఉన్నారనుకో, అసలు జ్ఞానాన్ని బోధిస్తే ఎలా ఉండాలి? సాగరాన్ని మదించినట్లు ఉండాలి. జ్ఞానాన్ని బోధిస్తే ఎలా ఉండాలి? అడవిని కార్చిచ్చు ఆవరించినట్లు ఉండాలి. ఒక్కడ కూడా బయటకు వెళ్ళాలనిపించకూడదు. అసలు జ్ఞానాన్ని బోధిస్తే ఎలా ఉండాలి? కోడి త్రాసు విషం పిండినట్లు ఉండాలి, చల్లని వెన్నెల కాసినట్లు, ఉరుముల మెరుపుల పిడుగుపడ్డట్టు ఉండాలి, కమ్మరి కొలివి మండినట్టు, కొమ్మరి చక్రం తిరిగినట్టు, చాకలి బండ నులిపెక్కినట్లు, అడ్డం తిరిగిన పసిబిడ్డను మంత్రసాని బయటికి తీసినట్లు
జ్ఞానం బోధిస్తే అంత జాగ్రత్తగా ఉండాలి. అసలు అర్జునుడు వెధవని మనం ఎందుకంటాం? విలువిద్య నేర్పిన గురువు నదిలి. అర్జునుడు ఎవరిని చంపలేదు. మహాభారతం మొత్తంలో కృష్ణుడు ఏదేదో చెప్తే ఒక్కొక్క బాణం వేశాడు. అర్జునుడికి రాదని మనం ఎందుకంటాం? విలువిద్య నేర్పినోడిని ఆలోచిస్తాం మనం. కాబట్టి ఇక్కడి నుంచి మన యూనివర్సిటీలో ప్రతి ఒక్కళ్ళు కూడా, యూనివర్సిటీ విద్యార్థి అంటే ప్రతి ఒక్కళ్ళ జేబులో పెన్ను ఉండాల్సిందే, ప్రతి ఒక్కళ్ళ చేతిలో బుక్ ఉండాల్సిందే. పుస్తకం హస్తభూషణం అంటారు. మీ చేతిలో బుక్కు, మీ జేబులో పెన్ను, మీకు కొద్దిగా లీజర్ ఉంటే లైబ్రరీలో ఉన్నారనుకో, అస్సలు నో వన్ కెన్ స్టాప్. ఎవడు ఆపలేడు ఇక మిమ్మల్ని. అవి లేకుండా ఏదో టైం గడిపేద్దాం, అక్కడక్కడ ఏదో అటెళ్ళి ఏదో క్యాంటీన్లో గింటిల్లో, లేకపోతే ఈ సొల్లు అంటే కుదరదు. ప్రతి నిమిషం ప్రతి గంట బాబాసాహెబ్ ఏం చేశాడు? ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒక రొట్టె కొనుక్కుని లైబ్రరీకి వెళ్తా, ఒక రొట్టె కొనుక్కుని జేబులో పెట్టుకునేవాడంట, డబ్బులు లేక కొలంబియాలో. మధ్య మధ్య చదువుతా ఆ రొట్టె మొక్క తింటాం, మళ్ళీ జేబులో పెట్టుకోవటం. రొట్టె పొడి లోపల పెట్టుద్ది, అక్కడ కోట్ వేసుకోవాలిగా, చలి దేశాలు కాబట్టి కోటు కొనుక్కోవాల్సిందే. మళ్ళీ ఉండేవాడు. చివరిలో అందరు వెళ్ళిపోయిన తర్వాత తలుపేస్తానికి లైబ్రరీని వచ్చినప్పుడు ఈయన్ని సార్ కొద్దిగా తలుపేసుకుంటాను సార్ అంటే అప్పుడు వెళ్ళేవాడు. అంటే అక్షరానికి ఆయనకి అంత ఉంది. ఇక్కడేమో అక్షరానికి మనకేమో పెద్ద శత్రుత్వం. అసలు ఎవరు పెన్ను పెట్టరు, ఒక వాక్యం రాయరు. అరే తిప్పి 26 లెటర్స్ ఉంటాయి ఇంగ్లీషు. 26 కదా ఉండేది. వాటిని వెనక్కి ముందుకు రాస్తే ఇంగ్లీషేగా. ఇంకేమన్నా ఉండే తెలుగులాగా గుడింతాలని, దీర్ఘాలని, ఒత్తులని, ఇంగ్లీష్ రాదండి నాకు అంటుంటారు వీళ్ళు. కొన్ని మీరు ఇంగ్లీష్కి పునాదులు వేసుకోవాలి. ఎక్కువగా ఇలాంటి యూనివర్సిటీలో మీకు మంచి వీసీ గారు ఉన్నారు కనుక, ఇలాంటి యూనివర్సిటీలో ఖచ్చితంగా రూరల్ వాళ్ళు ఎక్కువ వస్తారు కనుక, పెద్ద వాళ్ళ కంటే రూరల్ పీపుల్ వస్తారు కనుక, అసలు ఇక్కడికి వచ్చేటప్పటికే చాలామంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారని, అప్పుడు 28 కోట్లలో 4% ఇక్కడికి వస్తున్నారని, అంటే 28 కోట్లలో 12 కోట్ల మంది ఇక్కడికి వస్తున్నారని చెప్పాడు ఇప్పుడే మన వీసీ గారు చెప్పారు ఇప్పుడే ఈ విషయం. ఈ విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే మీరు ఖచ్చితంగా బాబాసాహెబ్ వారసులే అవుతారు. కల్చర్ ఎలా ఉంటుందంటే, మన కల్చర్ ఎలా ఉంటుందంటే బాబాసాహెబ్ వారసుల కల్చరే నేను చెప్పేది. ఇందాక చెప్పాను సోమరిపోతుల కల్చర్ కదా. బాబాసాహెబ్ వారసుల కల్చర్ ఎలా ఉంటుందంటే, వాడు గబగబా కూలికి వెళ్ళి వస్తాడు. ఏ చేపల చెరువులోనో వ్యవసాయం కూలికెళ్ళి గోచిపెట్టుకుని గబగబొచ్చి 2 చెంబులు నీళ్ళేసి క్రోబాత్ అన్నమాట, కాకి స్నానం వేసి గబగబా అన్నం పెట్టుకుంటే ఎదురుగా కుక్కకు ముద్దేస్తాడు, పిల్లికి ముద్దేస్తాడు, కోడి పిల్లలకి వేస్తాడు. బాబు అని పిల్లొచ్చి సంకలెక్కితే పిల్లకి ముద్ద పెట్టి తానాత్రంగా తింటాడు. అంటే తను ఒక వ్యవస్థను మొత్తాన్ని బతికిస్తూ ఆ ముద్ద తాను తింటాడు. బాబాసాహెబ్ వాడు అలా ఉండడు. మీరు బాబాసాహెబ్ వారసులు. వాడు ఎలా ఉంటాడు తెలుసా? ఎక్కడో ఊర్లో కూర్చుని ఒక చెట్టు కింద అట్లా కౌంటు పడిద్ది అడిగి ప్యాకెట్. గబగబా లుంగి కట్టుకుంటా లాక్కుని పైకి కట్టుకుంటా ఇంటికి వస్తాడు. గబగబా వచ్చి గడి గట్టిగా వేసి కట్టుకున్న దాన్ని కసిరి పిల్లల్ని చీకొట్టి కంచానికి పడి మెక్కేసి పంచికి చెయ్యి దుడుచుకుంటా బజారుకి చెక్కేసే వాళ్ళకి మీకు అస్సలు కుదరదు. ఈ రోజు నుంచి మీరంతా ఖచ్చితంగా బాబాసాహెబ్ వారసులే. అయితే ఓపుకుంటే ఇంకా కొద్దిగా 2 నిమిషాలు చెప్తాను మీకు, లేకపోతే ఆపేస్తాక. ఇంకా అంటే నేను ఎంతసేపు అయినా చెప్తా. అంటే ఒక్క పాయింటే చెప్తాను అనగా ఓన్లీ నాలెడ్జే చెప్తానన్నా మీకు. బాబాసాహెబ్ గురించి వీళ్ళందరూ చెప్పారు. ఆయనే ఉంది కష్టం మీద కష్టం, పుండు మీద మిరప్పొడిలాగా. ఏప్రిల్ 14 నుంచి డిసెంబర్ 6 దాకా మన వాళ్ళందరూ చెప్తారు. ఆయన ఆర్థిక, సామాజిక, నైతిక, భౌతిక, తాత్విక, మానసిక, ఆధ్యాత్మిక రంగాలన్నీ రంగరించిన మేధావి అని కూడా చెప్పేశా మీకు. ఆయన ఈ రాజ్యాంగం రాసినప్పుడు కూడా ఐవర్ జెన్నింగ్స్ దగ్గరికి వీళ్ళ దగ్గరికి రాజ్యాంగం రాయండి అని మన వాళ్ళు తిరిగారు. జెన్నింగ్స్ అని ఒక ఆయన ఉన్నాడు, రాజ్యాంగాలు రాసి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళందరూ నెహ్రూలు వీళ్ళందరూ వెళ్తే, అరే ఎందుకు బాబు నేనే ఏదన్నా రాసేటప్పుడు మీ దేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఇది సలహాలు అడుగుతాను, మీరు ఆయనతో రాసుకోండి, నేను రాయనని అన్నాడు ఆయన, జెన్నింగ్స్ అని ఆయన. అప్పుడు ఇక్కడ రాయించటం జరిగింది. ఇక్కడ అంత మీద వాళ్ళు సరే లైట్గా ఏదన్నా ఒక సాహిత్యంలో ఒక చిన్న తేడా చెప్తా. అంటే ఒక మనిషి అంటే మీరు యూనివర్సిటీలో అంటే ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ సాంస్క్రిట్ ఏదైనా హిందీ
మల్టీ లింగ్విస్టిక్ ఫీల్ అవ్వాలి మీరు ఖచ్చితంగా. ఇంగ్లీషు, తెలుగు, దాంతోపాటు హిందీ కానీ ఉర్దూ కానీ రోజు 2 మాటలు నేర్చుకోండి. ఎవరైనా రాసినవి ఉంటాయి కదా చిన్న చిన్న, ఇప్పుడు కొన్ని కొటేషన్స్ ఉంటాయి, ఏదో బ్రూక్స్ లాంటి మ్యాన్ మై కమ్ అండ్ మ్యాన్ మై గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ ఇలాంటి రాశాడు అనుకో, మేము కూడా బట్టి పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఏముంది, నేను ఎక్కడో రూరల్లో ఉండేవాడిని, అమ్మ నాన్న 2 కూలోళ్ళు, వాళ్ళతో పాటు కూలికి వెళ్తూ ఉండేవాడిని, తల మీద మట్టి తట్టలు పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడిని. యూనివర్సిటీ అయిపోయిన తర్వాత గమ్మత్తు ఏంటంటే, నేను అది అమాయకత్వం కానీ కొవ్వు కానీ అనుకోవచ్చు, యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఏమనుకునేవాడంటే, ఇంకా ఆంధ్రప్రదేశ్లో నాకంటే తెలుగు గల్లవాడు ఎవరు ఉన్నాడు అనుకునేవాడు. రెండు రాష్ట్రాల్లో అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉండే. పెన్ను పెట్టి ఒకసారి గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ రాస్తున్నా, అక్కడ గుంటూరు ఉమెన్స్ కాలేజీలో రాయటానికి వెళ్ళా. ఎక్కడో మాది గుంటూరు జిల్లాలో పొన్నూరు దగ్గర ఒక చిన్న గ్రామం. అక్కడి నుంచి వస్తూ ఉంటే నేను అక్కడ నాస్ సెంటర్ అని ఉంటుంది గుంటూరు, తెలిస్తే మీకు. అక్కడ నాస్ సెంటర్ లేదు, సినిమా రిలీజ్ అయింది. అంటే స్టూడెంట్గా ఎలా ఉంటామో చెప్తున్నా ఒకటే నా లైఫ్. నేను ఆ సినిమా లైన్లో నిలబడ్డా, క్యూలో. ఉదయం చూసి ఇంటికి వెళ్ళిపోదామని, పరీక్షలు ఏంట్లే రాసేదని. గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ ఎగ్జామ్ రాసేది ఏంట్లే అని లైన్లో నిలబెట్టు. నా ఫ్రెండ్ ఒక అతను స్కూటర్ వేసుకుంటే అక్కడికి వెళ్ళి, ఎలా పొద్దున్న వచ్చేవి ఏంటంటే, ఇలా వచ్చేలా రాయలేకపోయానంటే, ఓకే అలా కదిలే మనం మ్యాట్నీకి వెళ్దాం, అంతలో నువ్వు ఇది రాయి అని నాతో పరీక్షలు రాయించాడు. తెలుసా మీకు, నేను స్టేట్ సెకండ్ ఎస్సీ అగెనెస్ట్ ఓసీ అన్నమాట. నేను అప్పుడు నాకంటే పైన ఒక ఆయన ఉన్నాడు, సుబ్రహ్మణ్యం గారు, బ్రాహ్మణ్ ఆయన. తర్వాత నేను సర్వీస్ కమిషన్ రాసుకుని సేల్ ట్యాక్స్కి వచ్చాను. మీకు చెప్తున్నా, సేల్ ట్యాక్స్ కూడా నేను లెక్చర్ అన్న కదా, నా ఆప్షన్స్ ఒకటి అకౌంట్స్ పెట్టుకున్నా, రెండోది ఇంకొకటి పెట్టుకుంటే అప్పుడు కూడా నా కర్మ తెలుసా, స్టేట్లో సెకండ్. అప్పుడు కూడా నేను, అంటే నాకంటే పైన చంద్రశేఖర్ ఉన్నాడు. అతను నా ఫ్రెండే, ఈ మధ్య రిటైర్ అయ్యాడు. ఆయన నేను మాట్లాడుకుంటాం, నువ్వు ఎప్పుడు నిన్ను జయించలేకపోయానని. అంటే అలా పెట్టుకునేవాళ్ళం మనం, తర్వాత కసిగా పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఎంతో కసి ఉంటే కానీ వీసీ దాకా ఒక వ్యక్తి వచ్చాడు, ఒక ప్రొఫెసర్ లాగా వచ్చాడు, ఒక ఇన్సూరెన్స్లో వచ్చారు, ఒక నాలెడ్జబుల్గా మీరు ఇక్కడ దాకా వచ్చారు. మీరు ఎంఏలు, డబుల్ఎంఏలు, పిహెచ్డి కొన్నాడు కూడా నాతో మన ఫోన్లో మాట్లాడు. మీరు ఇక్కడ దాకా వచ్చారంటే మీలో చాలా కసి ఉంది, సమస్య లేదు. ఒక 2 కవులు చెప్తాం. ఒక ఆయన శ్మశాన వాటికి చూశాడు. శ్మశానం 2 చూశారనుకో, ఒక నాన్ అంబేద్కర్ వారసుడు, ఒక మేధావి చూశాడు శ్మశాన వాటికి మీద రాయాలి. కాబోలు బ్రహ్మరాక్షస సమూహం విధి ఘోషించుచుండే రుక్కుల క్రమంబు, కాబోలు వీరు టక్కరిభూత మాంత్రికులు నెమకుచుండిరి కపాలముల కొరకు అని రాసుకుంటూ వెళ్ళాడు బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు. ఇక్కడ నేను 2 వర్గాల్ని నేనేమంటలా. ఇక్కడ చూడండి, అంటే శ్మశానములో మనుషులు చనిపోయి వచ్చిన తర్వాత బ్రాహ్మిన్స్ మొత్తం బ్రహ్మరాక్షసులై వాళ్ళు ఏం చేస్తున్నారంటే కూర్చుని, కాబోలు బ్రహ్మరాక్షస సమూహం విధి ఘోషించుచుండే రుక్కుల క్రమము. రుక్కులంటే వేదమంత్రాలు చదువుకుంటున్నారు వాళ్ళు కూర్చుని. ఇంకొకళ్ళు ఏమయ్యారంటే, మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయి శ్మశానంలో కూర్చుని, కాబోలు ఇది పిశాచి బాంధవ శ్రేణి ఫలలంపు బువ్వంపు బంతి సాగే. ఫలలం అంటే మాంసం. మీరందరూ బంతిలాగా కూర్చొని మిగిలిన వాళ్ళంతా అక్కడ మాంసం వడ్డించుకుని చేతిలో పెట్టుకుని బంతిలాగుండి తింటున్నారు మిగిలిన దెయ్యాలన్నీ. శ్మశానంలో 2 రకాల దెయ్యాలు ఉన్నాయి. అదే గుర్రం జాషు అనుకో, ఈ చోటనే ఎట్టి పేరెన్ని కనుగొన్న చిత్రలేఖకుని కుంచెయు నశించే, ఈ చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే, ఈ చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే, ఇది నిటాలేక్ష నుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు. ఇది భస్మ సింహాసనము. శ్మశానంలోకి వచ్చిన తర్వాత భస్మం.
ఉత్కుటపు బెబ్బులితోడ మేకను ఒక ప్రక్కన చేర్చి చనిపోయిన తర్వాత సింహాన్ని మేకను కూడా కలిపి పాతేయచ్చు. ఉత్కుటపు బెబ్బులు అప్పుడు దాకా ఎగిరి ఆవల పడ్డ ఆచార్యవంతుని అస్థిపేటి అది. అప్పుడు దాకా మనుషులను చూస్తే ఎగిరి ఆవతల పడ్డవాడిది అది ఆ శవం. ఆడితో కలిపి ఇంకొకన్న ఆ ఎగిరి పడ్డవాడిని కూడా కాల్చేయచ్చు. ఇట్లా అస్పృశ్యత సంచలించుటకు తావే లేదని ఇంకొక అతను ఫిలసాఫికల్ తత్వం చెప్తుంటాడు. రకరకాలన్నమాట. అరే ఒక ఒడిసి బట్టి జనాన్ని వెంటాడి చంపుతుంటే ఈ జ్ఞానపీఠ అవార్డుల వాళ్ళకి పెన్నుల కథలు అసలు తెలుసా మీకు? ఒక్కడికి కూడా పెన్ను రాయరు అసలు. వాళ్ళు ఒడిసిబట్టి పులులు వేటాడినట్టు రక్తం పీల్చి ఎగబడి గ్రామాల మీద దాడులు చేస్తుంటే వీళ్ళందరూ జోగుతూ ఉంటారు జ్ఞానపీఠ అవార్డులు. వాడేమో పొగాకు రెమ్మలు పొగరు పెంచినాయి, పత్తి చేరు మరి నెత్తికెక్కినాయి, ఒడ్డి సినిమా రంగం వరాల వర్షం నరాలకెక్కే వాడికి, వేటాడేవాడికి కాలవ కింద వేల ఏకరం కాళ్ళ కిందరా దొరతనం కాదని అంటే కాలవలోన శవం తేలతది అని వాడు రాస్తూ ఉంటాడు. వీడు అలా కాదు రాసేది. వీడేం రాస్తాడు తెలుసా? పొద్దుండే పూలు కోసుకొద్దామని నేను తోటలోకి వెళ్ళాను ప్రభు. నేను ఒక పూల మొక్క కడ నిలిచి చివాలున కొమ్మ ఉంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీదువాయనుచు బావురుమన్నవి. చూడండి, పువ్వులు బావురుమంటే అంటే వీడు బావురుమంటున్నాడు. వీడికి జ్ఞానపీఠ అవార్డు ఇచ్చేస్తారు. వీడికి వాడిని పట్టించుకారు అసలు. ఇలాంటి వాళ్ళకి ఎంత కోయిలపాట హృదయ్యనో చిక్కు చీకటి వనసీమలందు కటిక పేదలు ఉంటే వాళ్ళ దగ్గర విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. పేద కులాల్లో విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది, పేద ఇళ్లల్లో విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఎంత కోయిలపాట హృదయ్యనో. ఇప్పుడు కోయిల ఉంటుంది, అడవిలో కోయిల కోస్తుంది, ఊరిలో కూడా కోయిల కోస్తుంది. అడవిలో కోయిల లేత చిగురులు ఉంటాయి, చక్కని దానికి నచ్చిన చిగురులు తిని వోకల్ కార్డ్స్ అన్ని బ్రహ్మాండంగా కూస్తుంది. కానీ ఆ కోయిల పాట మనం వినలేం. ఆ కోయిల పాట ఏ ఊరిలో కోయిలు ఉంటుంది కదా, బొంగురు గొంతు, ఈ దుమ్ము దూలి పడిన ఈ చిగురులు తిని బొంగురు గొంతులతో సినిమా పాటలు పాడుతుంటారు. ఇప్పుడు మీకు అందరు తెలిసి, మీకు ఆ పేర్లు ఎందుకులే, ఈ బ్యాచ్ ఉంటారు. అక్కడ వర్తు మనకు తెలియట్లా. ఎంత కోయిల పాట వృధయ్యనో చిక్కు చీకటి వనసీమలందు ఎన్ని వెన్నెల వాగులు ఇంకిపోయానో కటిక కొండల చోట మిటకరించి ఎన్ని కస్తూరి జింకలు ఈడేరేనో మురికి తిన్నెల మీద పరిమళించి ఎంత గంధవహనము, ఎంత తంగెడి జున్ను, ఎంత రత్నకాంతి, ఎంత శాంతి ప్రకృతి గర్భంలో భగ్నమైపోయాను. ఎంత శాంతి ప్రకృతి గర్భంలో భగ్నమైపోయాను. పాతాళానికి తొక్కినా బాగుండేది. బలిచక్రవర్తి సింహాసనం ఉంది. బలిచక్రవర్తిని సింహాసనంతో పాటు తొక్కేశారు. 3 అడుగులు భూమి అడిగి వాడిని అక్కడ తొక్కొచ్చుగా, వాడి సింహాసనం కూడా తొక్కేశారు. ఉండేది త్రిశంకుడి స్వర్గం ఉంది. త్రిశంకుడని ఒకడన్నీ మంచి చేసి చచ్చిపోతాడు, పుణ్యాత్ముడు అన్నమాట. పైకి వెళ్ళిపోతాడు, స్వర్గంలోకి వెళ్ళిపోతాడు. స్వర్గంలో ఈ బ్యాచ్ ఉండి వాడిని అక్కడ ఒక్క నెట్టి కిందకి నెట్టేస్తారు. ఎందుకు? అరే స్వర్గానికి అంటరానుడు వచ్చాడు రీడు, ఈడెట్ట కుదురుతాడని అక్కడి నుంచి నెట్టేస్తే వాడు తక్కువ, వాడి మధ్యలో వచ్చి ఒక స్వర్గం కట్టేస్తాడు. త్రిశంకుడి స్వర్గం అంటారు. ఆకాశానికి విసరణ బాగుండేది, త్రిశంకుడి స్వర్గం ఉంది. భూమి మీదే మరీ నీచంగా ఉంటుంది. ఊపిరాటంలా ఒక్కబోస్తుంది. ఆదివాసిని నేనే, అనాథను నేనే, నుదుటి రాతను నేనే, పిడి బాకును నేనే. శాపాలకు శక్తి సన్నగిల్లబట్టి, ఆశీస్సులన్నీ మనకి అండగా ఉండబట్టి ఊరికి దూరంగా ఊపిరి పీల్చి బలంగా నిలబడ్డారు. నెత్తురు మండుతుంది, పచ్చల పిడిబాకుంది. మీ దగ్గర మంచి బలమైన పెన్నులు ఉన్నాయి. భారతం 2 నుదుటి రాత కొత్త ఉలితో లిఖిస్తారని ఆశిస్తాను. జై భీమ్, జై భారత్.